దుర్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2014-15 సంవత్సరంలో చదివిన విద్యార్థులు సైన్స్ గ్రూపులో 100%, ఆర్ట్స్ గ్రూపులో 86% ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్ ఎర్రయ్య తెలిపారు. శనివారం కళాశాలలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకుల విజయ్ సిఈసి గ్రూపులో 935 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడన్నారు. మీ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలని ఆయన కోరారు. ఇక స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి సంకుల విజయ్ మాట్లాడుతూ నా విజయం వెనుక ప్రిన్సిపల్ ఎర్రయ్యతో పాటు అధ్యాపకుల కృషి, గ్రామ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు ఆలోచించుకొని మీ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్పించి మంచి భవితకు మార్గం సుగమనం చేయాలని కోరారు. ఎగ్జామ్స్ అపీర్ దుర్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎగ్జామ్స్కి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి అపీర్ అయినటువంటి వాళ్ళు 58 మంది. దుర్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చి 15 ఫలితాలను కనుక విశ్లేషించినట్టయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి అపీర్ అయినటువంటి వాళ్ళు 58, పాస్ అయినటువంటి వాళ్ళు 35 మంది, 60% వచ్చిందండి. అలానే సెకండ్ ఇయర్ అపీర్ అయినటువంటి వాళ్ళు 49, 39 మంది పాస్ అయ్యారు, 80% వచ్చింది. అలానే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్లో 100% రిజల్ట్స్ రావడం జరిగింది. అలానే ఆర్ట్స్లోకి వచ్చేసరికల్లా ఎకనామిక్స్ 96%, కామర్స్ 93%, సివిక్స్ 89% రిజల్ట్స్ వచ్చింది. ఈ విధంగా ఉన్నతమైనటువంటి రిజల్ట్స్తో జిల్లాలోనే ఎక్కువ మేము స్టడీ కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థులకి అన్ని విధాల పూర్తి సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుందని పల్నాడు టీవీ ద్వారా ఈ పల్నాడు ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా దుర్గి మండలం, సిరిగిరిపాడు మండలం, వెల్దుర్తి మండలం, వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకు ఈ దుర్గి మండల పరిధిలో ఉండేటువంటి 4 ప్రభుత్వ హై స్కూల్స్ ఉన్నాయి. మన గోగులేశంపల్లె, అడిగొప్పల, తర్వాత ముట్కూరు, దుర్గి టౌన్లో ఉన్నాయి. ఆ యొక్క తల్లిదండ్రులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. మీ పిల్లల్ని మా కళాశాలకు పంపండి, ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది పంపుతామని పల్నాడు టీవీ ద్వారా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నా పేరు సంకుల విజయ్. నేను దుర్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. మా నాన్నగారి పేరు సంకుల లక్ష్మీనారాయణ, మా అమ్మ పేరు సంకుల మాత. నేను ఇక్కడ నాకు ఈ సంవత్సరం 935 మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో 470, సెకండ్ ఇయర్ సిఈసి సెకండ్ ఇయర్ 465 వచ్చాయి. మొత్తం 935 వచ్చి రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మొదటి ర్యాంక్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇన్ని మాట్లాడడానికి ఇక్కడ మా టీచర్స్ చాలా కృషి ఉంది. వాళ్ళు ప్రతి విషయం ప్రతి దాంట్లో హెల్ప్ చేశారు. చదువు పరంగా కానీ, ఇంకా పర్సనల్గా కానీ ఎలాగైనా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయి. ఆడుకోవడానికి గ్రౌండ్ ఫెసిలిటీస్, స్టడీ అవర్స్ చాలా బాగున్నాయి. ఉదయాన్నే 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి టీచర్స్ అందరూ చదువు పరంగా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా మనం ప్రైవేట్ కాలేజీలో బాగా చదువు చెప్తారు, గవర్నమెంట్ కాలేజీలో చదువు చెప్పరు అని అదంతా అనుకుంటాను. కానీ గవర్నమెంట్ కాలేజీలో టీచర్లు బాగా క్లోజ్గా ఉంటారు. ప్లస్ వాళ్ళతోటి ఉన్న ఎఫెక్షన్ వల్ల మనం మార్కులు బాగా సాధించవచ్చు. టీచర్స్ ఇక్కడ బాగా ఎలిజిబిలిటీ వచ్చి మనకు కావాల్సిన చదువు జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తారు. ప్రైవేట్ కాలేజీలో చదవడం వాళ్ళకి వచ్చిన కొంతమంది ర్యాంకులతోటే బాగా చెప్పుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే పాస్ పర్సెంటేజ్ మొత్తం బాగా వచ్చింది. ప్లస్ టీచర్స్ వరకు వాళ్ళు అక్కడ ఎలిజిబిలిటీ వాళ్ళు జస్ట్ క్వాలిఫికేషన్ ఏదో వచ్చేసి స్టూడెంట్స్ కొద్దిగా చెప్పేసి బాగా పట్టి చెప్పేస్తారు నా ఆలోచన. కానీ ఇక్కడ అలా కాకుండా వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు పాస్ అయ్యేలా టీచర్స్ అందరూ కృషి చేస్తున్నారు. ఇంకా మాకు ఇన్ని మార్కులు రావడానికి మా కళాశాల ప్రిన్సిపల్ గారు, ఊరి గ్రామ పెద్దలు, వాళ్ళందరి సహకారంతో ప్రతి విషయంలో మాకు వెనకాల మమ్మల్ని ముందుకు నడిపించి అధ్యాపకులు, మా ప్రిన్సిపల్ గారు, ఊరి పెద్దలు వాళ్ళందరూ కలిసి మాకు ఇన్ని మార్కులు రావడానికి సహాయపడ్డారు. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ కాలేజీలో చదివేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోరుతున్నారు. ఈ అవకాశం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఊరు అధ్యాపకులు
ప్రిన్సిపల్ గారికి ఊరి పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు.